హలో ఎవ్రీవన్. ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్స్ ఉండటం అనేది చాలా కామన్ విషయం. అయితే ఐ హ్యావ్ అ క్విక్ క్వశ్చన్ ఫర్ యూ. మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచ్ని మీరు పర్సనల్గా మీ బ్యాంకింగ్ అవసరాలకు విజిట్ చేయగా ఎటువంటి ఇన్సూరెన్స్ ఆర్ హై రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ గురించి మీతో అక్కడ వర్క్ చేస్తున్న బ్యాంక్ ఎంప్లాయీ డిస్కస్ చేయకుండా కేవలం మీ ట్రాన్సాక్షన్ మాత్రమే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన సందర్భం మీకు గుర్తుందా? గుర్తు రావట్లేదు కదా? నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్స్ గురించి ఆలోచించండి. మీ బ్యాంక్ మిమ్మల్ని ఏదో ఒక విధంగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్న ఇన్సూరెన్స్ స్కీమ్స్ గురించి కన్విన్స్ చేయడానికి ఎప్పుడైనా ట్రై చేశారా? పోనీ మీరు బ్యాంక్ లాకర్ కావాలని అడిగితే దానికి తప్పనిసరిగా ఒక ఇన్సూరెన్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ తీసుకుంటేనే మీ రిక్వెస్ట్ కన్సిడర్ చేస్తామని చెప్పారా? ఆర్ మీరు పర్సనల్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ ఆర్ ఈవెన్ కార్ లోన్ వివరాలు అడిగితే కూడా దానికి సమాధానంగా ఇన్సూరెన్స్ బై చెయ్యందే లోన్ అప్రూవ్ అవ్వదనో, లేక వితౌట్ ఇన్సూరెన్స్ మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుందనో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? పదే పదే మీ మొబైల్ నెంబర్కి మీ బ్యాంక్ తరపున ప్రతిరోజు ఇన్సూరెన్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ పేరిట ప్రమోషనల్ కాల్స్ వస్తూనే ఉన్నాయా? వీటికి మీ సమాధానం ఎస్ అయితే ఈ విషయంలో మీరు ఒంటరి వారు కాదు. మీలానే ప్రతిరోజు కొన్ని లక్షల మంది బ్యాంక్స్ చేస్తున్న ఈ ఇన్సూరెన్స్ మిస్ సెల్లింగ్ ఆర్ ఫోర్స్డ్ సెల్లింగ్ బాధితులే అని గుర్తుంచుకోండి. అసలు ఈ ప్రాబ్లం ఎందుకింత సివియర్ అయింది అండ్ ఒక బ్యాంక్ అకౌంట్ హోల్డర్గా మీకున్న హక్కులేంటి? ఇలాంటి మిస్ సెల్లింగ్ బారిన పడకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకవేళ మీకు తెలియక ఇలాంటి పాలసీస్ తీసుకుంటే ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. Here's a quick introduction about me. నా పేరు సతీష్. లాస్ట్ 15 years నుండి ఇన్సూరెన్స్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. అలాగే బ్యాంకింగ్, ఫార్మా, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్లో 25 years ఓవరాల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా నాకుంది. మా ఈ ఛానల్లో ప్రతి వారం మీ అందరికీ ఉపయోగపడేలా ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేస్తున్నాము. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ బిగిన్ ఫ్రమ్ ద బేసిక్స్ ఫస్ట్. ఇండియాలో ఇన్సూరెన్స్ అవేర్నెస్ని పెంచడంతో పాటుగా బీమా సంస్థలు అందిస్తున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్ అందరికీ అందుబాటులో తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో IRDAI డిఫరెంట్ ఛానల్స్కి లైసెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా బ్యాంక్స్కి ఈ ఫెసిలిటీ అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ని సెల్ చేసే పర్మిషన్స్ 2001-2002 సంవత్సరాల నుండి ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు. దీన్నే బ్యాంక్ అష్యూరెన్స్ ఛానల్ అంటారు. మొదట్లో బ్యాంక్స్ కేవలం ఒక లైఫ్ అండ్ ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీస్ని మాత్రమే ప్రమోట్ చేయగలిగేవి. కానీ 2013 నుండి 2015 మధ్యలో ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల కారణంగా ఈ లిమిట్స్ని 3 లైఫ్, 3 జనరల్ అండ్ 3 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి పెంచగా ఇప్పుడు లేటెస్ట్గా 9 లైఫ్, 9 జనరల్ అండ్ 9 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్గా మార్చారు. ఇండియా లాంటి పెద్ద జనాభా కలిగిన దేశంలో మారుమూల ప్రాంతాల వరకు కేవలం బ్యాంకింగ్ సేవలు మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్ లాంటి కీలకమైన ప్రోడక్ట్స్ని అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో మన బ్యాంక్స్ నిజంగా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారంటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈ విషయంలో బ్యాంక్స్కి ముమ్మాటికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇక ఈ న్యూస్ చూడండి. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు రీసెంట్గా బ్యాంక్స్ గురించి మాట్లాడుతూ అందులో జరుగుతున్న ఇన్సూరెన్స్ మిస్ సెల్లింగ్పై కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేశారు. బ్యాంక్స్ తమ కోర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ పైన ఫోకస్ చేయాలంటూనే అకౌంట్ హోల్డర్స్కి ఇన్సూరెన్స్ పాలసీస్ని బలవంతంగా అంటగట్టడం వల్ల ఇన్సూరెన్స్ వ్యవస్థపైనే నమ్మకం పోవడంతో పాటు ఇలాంటి ప్రాక్టీసెస్ వల్ల బారోయింగ్ కాస్ట్ కూడా పెరుగుతుందని గుర్తు చేశారు. IRDAI చైర్మన్ దేబశిష్ పాండా బ్యాంక్ అష్యూరెన్స్ ఛానల్లో జరుగుతున్న ఇల్ ప్రాక్టీసెస్ హైలైట్ చేస్తూ ఇన్సూరెన్స్ పాలసీస్ విషయంలో బ్యాంక్ కస్టమర్స్కి చాయిస్ ఇవ్వాలే తప్ప మిస్ సెల్లింగ్ ఆర్ ఫోర్స్ సెల్లింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని బ్యాంక్స్ని అలర్ట్ చేయడం గమనార్హం. అంతేకాకుండా రాబోయే కాలంలో IRDAI ఇంట్రడ్యూస్ చేయబోతున్న బీమా సుగం ప్లాట్ఫామ్ వల్ల ఇలాంటి సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుందనే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. అంతకు మునుపు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీగా పనిచేసిన మిస్టర్ వివేక్ జోషి బ్యాంక్స్లో ఇన్సూరెన్స్ పాలసీస్ పేరిట జరుగుతున్న అనెథికల్ ప్రాక్టీసెస్ అండ్ మిస్ సెల్లింగ్ గురించి గవర్నమెంట్కి తరచూ కంప్లైంట్స్ రావడంపై తీవ్ర అసంతృప్తి తెలియజేశారు. వీటన్నింటినీ గమనిస్తే బ్యాంక్స్ ఇన్సూరెన్స్ పాలసీస్ లేదా హై రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్ పేరిట గత కొద్ది కాలంగా అకౌంట్ హోల్డర్స్ పైన ఒత్తిడి పెంచుతున్నారనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది.
గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంక్ అష్యూరెన్స్ ఛానల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఓవరాల్ గ్రోత్లో సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తోంది. ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని బ్యాంక్స్ చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నారు. సాధారణంగా బ్యాంక్స్ ఆఫర్ చేయాల్సిన కోర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ మనందరికీ తెలిసినవే. ఉదాహరణకి బ్యాంక్ అకౌంట్ రిలేటెడ్ సర్వీసెస్, సేవింగ్స్ ఆర్ డిపాజిట్స్ని ఎంకరేజ్ చేయటం, లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఎన్పిఏస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పై ఫోకస్ చేయటం, మార్టగేజ్ సర్వీసెస్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, లాకర్ సర్వీసెస్, క్రెడిట్ కార్డ్స్, మనీ విత్డ్రావల్ ఫెసిలిటీస్ ఆఫర్ చేయడం లాంటివి. అయితే వీటితో పాటుగా బ్యాంక్స్ రెవెన్యూ జనరేట్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఇన్సూరెన్స్ పాలసీస్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ప్రతి బ్యాంక్కి ఉంటుందనే విషయం అర్థం చేసుకోదగినదే. కానీ కేవలం రెవెన్యూ జనరేషన్ అండ్ ప్రాఫిటబిలిటీ మాత్రమే లక్ష్యంగా బ్యాంక్స్ పని చేసినప్పుడే అసలైన ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. దీని రిజల్టే మిస్ సెల్లింగ్ ఆర్ ఫోర్స్డ్ సెల్లింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. బ్యాంక్స్లో కామన్గా జరిగే మిస్ సెల్లింగ్ టైప్స్ ఏంటో చూద్దాం. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ ఇంకేమైనా సేఫ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేద్దామని బ్యాంక్ని అప్రోచ్ అయితే మీ రిలేషన్షిప్ మేనేజర్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్న ఇన్సూరెన్స్ పాలసీస్, ముఖ్యంగా యూలిప్స్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి మీకు తప్పుడు సమాచారం అందించి మీ మనీ అందులో డిపాజిట్ చేయటం ముఖ్యమైన మిస్ సెల్లింగ్ టైప్ అని చెప్పాలి. ఈ మిస్ సెల్లింగ్ ఇన్సిడెంట్స్ మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ విషయంలో ఇంకాస్త ఎక్కువగానే జరుగుతుందన్నది చాలా అన్ఫార్చునేట్ ఫ్యాక్ట్. సీనియర్ సిటిజన్స్ వద్ద రిటైర్మెంట్ ఫండ్స్ అవైలబుల్గా ఉండటం, అలానే చాలామందిలో ఫైనాన్షియల్ లిటరసీ పెద్దగా లేకపోవడం కూడా ప్రధానమైన కారణాలు. దీంతో ఈ వయసు వారికి అవసరం లేని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవ్వటం లేదా ఫిక్స్డ్ డిపాజిట్ పేరిట రెగ్యులర్ ప్రీమియం పేయింగ్ పాలసీస్ ఇవ్వటం కూడా చాలా కామన్ టైప్ ఆఫ్ మిస్ సెల్లింగ్. ఆరోగ్య బీమా లాంటి అతి ముఖ్యమైన పాలసీస్ ఇచ్చే విషయంలో ఆ పాలసీస్కి సంబంధించిన పూర్తి వివరాలు అంటే వెయిటింగ్ పీరియడ్స్, ఎక్స్క్లూషన్స్, ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వివరించకుండా పాలసీస్ ఆఫర్ చేయడమే కాకుండా ఇన్ష్యూర్డ్ మెంబర్స్కి సంబంధించిన మెడికల్ హిస్టరీని హైడ్ చేసి పాలసీస్ ఆఫర్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా మేము చూస్తున్నాం. ఇలాంటి ప్రాక్టీసెస్ కారణంగా ఫ్యూచర్లో ఆ మెంబర్ హాస్పిటలైజేషన్ అయినప్పుడు క్లెయిమ్స్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఎంతోమంది IRDAI, కన్జ్యూమర్ ఫోరమ్స్, అంబడ్స్మెంట్లో కంప్లైంట్ చేయడం కూడా వాస్తవం. అంతకంటే ముఖ్యమైన మరొక ప్రాబ్లం, బ్యాంక్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఈ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ విత్డ్రా చేయటం, మరొక ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్స్ పెట్టుకోవడం కూడా చూస్తూనే ఉన్నాం. అలాంటి సందర్భాల్లో బ్యాంక్ కస్టమర్స్ బయట అందుబాటులో ఉన్న ఏవైనా మంచి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్లోకి మారడానికి వీలుగా పోర్టబిలిటీ ఆప్షన్స్ అన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేయకపోవడం చాలా దురదృష్టకరం. కొన్ని బ్యాంకులు లోన్ అప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా టర్మ్, ప్రాపర్టీ ఆర్ ఇతర ఇన్సూరెన్స్ పథకాల అప్లికేషన్తో పాటు తీసుకోవాలని ఫోర్స్ చేస్తున్నారు. నిజానికి RBI గైడ్లైన్స్లో ఎక్కడ ఇవి మ్యాండేటరీ చేయకపోయినా బ్యాంక్స్ ఇలా కస్టమర్స్ని ఫోర్స్ చేసి మరీ నీడ్ లేని పాలసీస్ ఇవ్వటం లాంగ్ టర్మ్లో కస్టమర్స్కి చాలా భారంగా మారుతున్నాయి. ఇప్పుడు ఇక ఇన్సూరెన్స్ మిస్ సెల్లింగ్ ఎలా గుర్తించాలి, ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, మీ ఇన్సూరెన్స్ అవసరాలని ముందుగా అర్థం చేసుకోండి. ఇన్సూరెన్స్ బై చేయడం కంటే ముందు మీరు అర్థం చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన అంశాలు. ఫస్ట్, మీ ఆర్థిక అవసరాలు అంటే ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఆర్ గోల్స్. అండ్ సెకండ్, వీటి ఆధారంగా మీ ఫ్యూచర్ ప్లాన్స్ సమీక్షించడం. బ్యాంక్ సిఫార్సు చేసిన ప్రతి పాలసీ మీకు అవసరం అని అనుకోవద్దు. మీకు నిజంగా అవసరం లేని, అర్థం కాని పాలసీస్ మీ బ్యాంక్ రిప్రజెంటేటివ్ సెల్ చేయడానికి ట్రై చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయకండి. రీడ్ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కేర్ఫుల్లీ. పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవటానికి మీకు టైం ఇవ్వకుండా డాక్యుమెంట్స్పై సిగ్నేచర్ చేయడానికి ఏజెంట్ ఆర్ బ్యాంక్ రిప్రజెంటేటివ్ మిమ్మల్ని తొందర పెడితే అది రెడ్ ఫ్లాగ్ అంటే వార్నింగ్ సిగ్నల్. పాలసీ ఆఫర్ చేస్తున్న వివరాలన్నీ చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రతి పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ CIS అంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్లో మెన్షన్ చేస్తారు. సో ఆస్క్ ఫర్ దిస్ CIS ఫామ్. Avoid limited period offers and too good to believe claims about returns.
లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ ఆర్ నమ్మశక్యం కాని రేట్ ఆఫ్ రిటర్న్స్ అందిస్తున్న ప్లాన్స్తో మీ బ్యాంక్ రిప్రజెంటేటివ్ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే ఇది కూడా ఒక రెడ్ ఫ్లాగ్ సిచ్యువేషన్ అని అర్థం చేసుకోండి. బ్యాంక్ ఆఫర్ చేస్తున్న ఇలాంటి ప్లాన్స్ గురించి తప్పకుండా మెయిల్ కమ్యూనికేషన్ ఆర్ ఇంకేదైనా రిటర్న్ కమ్యూనికేషన్ లేనిదే ఇలాంటి అట్రాక్టివ్ ప్లాన్స్ పర్చేస్ చేయకండి. టేక్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ బిఫోర్ బయింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. ఇన్సూరెన్స్ ప్లాన్స్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చాలా లాంగ్ టర్మ్ అండ్ ఇంపార్టెంట్ డెసిషన్స్. ఇలాంటి క్రిటికల్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునే ముందు ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్స్ లేదా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అడ్వైస్ తీసుకోవటం తప్పనిసరి. ఇలాంటి ఎక్స్పర్ట్స్ మీ కరెంట్ నీడ్స్ అండ్ ఫైనాన్షియల్ గోల్స్ని కరెక్ట్గా అనలైజ్ చేయడం మాత్రమే కాకుండా మీ అవసరాలకు సరిపడేలా అప్రోప్రియేట్ ప్లాన్స్ని రికమెండ్ చేస్తారు. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ లాంటి వాటిల్లో కేవలం పాలసీస్ ఇవ్వడం మాత్రమే కాకుండా క్లెయిమ్ అసిస్టెన్స్, రెన్యువల్ సపోర్ట్, డిస్ప్యూట్ రెజల్యూషన్, పాలసీ చేంజెస్ ఇలా అనేక సందర్భాల్లో మీకు ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ అవసరం తప్పనిసరి. కాబట్టి వీలైనంత వరకు ఇన్సూరెన్స్ డెసిషన్స్ సరైన క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అడ్వైజర్స్ ద్వారా పొందేందుకు ట్రై చేయండి. ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ అండ్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్గా ఇలాంటి విషయాల్లో మీకున్న రైట్స్ అంటే హక్కులేంటో చూద్దాం. ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు 30 days ఫ్రీ లుక్ పీరియడ్ ప్రొవైడ్ చేస్తారు. ఒక పాలసీ హోల్డర్ ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ పర్చేస్ చేసినప్పుడు తనకు పాలసీ అందిన తర్వాత ఒకవేళ అందులోని టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చకపోతే పాలసీ క్యాన్సిల్ చేసుకునే హక్కుని ఫ్రీ లుక్ పీరియడ్ అని అంటారు. ఏ కారణాల వల్ల పాలసీ క్యాన్సిల్ చేసుకున్నప్పటికీ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రపోర్షనేట్గా ప్రీమియం అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ లేదా స్టాంప్ డ్యూటీ లాంటి వాటికి అవసరమయ్యే అమౌంట్ మాత్రమే డిడక్ట్ చేసి బ్యాలెన్స్ ప్రీమియం మొత్తాన్ని కస్టమర్కి రీఫండ్ చేయడం జరుగుతుంది. సో బ్యాంక్స్ ఆఫర్ చేసిన పాలసీని వివరంగా అర్థం చేసుకొని అందులోని టర్మ్స్ మీకు ముందుగా చెప్పిన విధంగా లేకపోయినా ఆర్ మీ హెల్త్, లైఫ్ స్టైల్ ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్కరెక్ట్గా ఉన్నా వెంటనే మీ ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించి ఫ్రీ లుక్ ఆప్షన్ ద్వారా పాలసీ క్యాన్సిల్ చేసుకోవచ్చని గుర్తుంచుకోండి. మీరు పాలసీ రిలేటెడ్ అంటే మిస్ సెల్లింగ్, ఫోర్స్డ్ సెల్లింగ్, క్లెయిమ్స్ ఆర్ ఎనీ అదర్ సర్వీసెస్కి సంబంధించిన కంప్లైంట్స్ ఎలా రిజిస్టర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా మీ బ్యాంక్లోని గ్రీవెన్స్ టీమ్కి కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఇన్ కేస్ అక్కడ మీకు 15 to 30 days లోపు సొల్యూషన్ దొరక్కపోతే నెక్స్ట్ స్టెప్లో భాగంగా IRDAI వారి బీమా భరోసా హెల్ప్ తీసుకోవచ్చు. బీమా భరోసాలో కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా మీ సమస్యకు సరైన పరిష్కారం దొరక్కపోతే అప్పుడు మీరు ఇన్సూరెన్స్ అంబడ్స్మెంట్ని అప్రోచ్ అవ్వచ్చని గుర్తుంచుకోండి. ఫైనల్గా ఈ ఆప్షన్స్ ఏవి మీ సమస్యకు పరిష్కారం ఇవ్వకపోతే కన్జ్యూమర్ ఫోరం ఆర్ సివిల్ కోర్ట్ సపోర్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. బీమా భరోసా ప్లాట్ఫామ్ యూస్ చేసే విధానం గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాము అండ్ దాని లింక్ మీకు షేర్ చేస్తున్నాను. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ అంబడ్స్మెంట్ స్కీమ్లో 2017లో తీసుకొచ్చిన మార్పుల్లో భాగంగా కంప్లైంట్స్ రిలేటెడ్ టు బ్యాంక్ మిస్ సెల్లింగ్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ వివరాలు మీ స్క్రీన్పై చూడొచ్చు. దీని ద్వారా మిస్ సెల్లింగ్ కారణంగా మీకు ఇంజస్టిస్ జరిగిందని ప్రూవ్ అయితే మీకు బ్యాంకింగ్ అంబడ్స్మెంట్ 20 lakhs కాంపెన్సేషన్ అనౌన్స్ చేయడంతో పాటు అప్ టు 1 lakh లాస్ ఆఫ్ టైం, హెరాస్మెంట్ ఆర్ మెంటల్ యాంగ్విష్ లాంటి వాటికి కూడా పరిహారం పొందే అవకాశం ఉంటుంది. ఫైనలీ ఇన్సూరెన్స్ మిస్ సెల్లింగ్ విషయంలో నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టేక్ అవే మెసేజ్: ఫైనాన్షియల్ లిటరసీ ఈజ్ అన్ ఎసెన్షియల్ స్కిల్ రిక్వైర్డ్ ఫర్ 21st century. అంటే ఆర్థిక అవగాహన పెంచుకోవడం ఈ రోజుల్లో తప్పనిసరి. బ్యాంక్స్ ఆర్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఇలాంటి అవగాహన లేకపోతేనే మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో సరైన ఒపీనియన్ తీసుకొని ఫైనాన్షియల్ సేఫ్టీ అండ్ దీంతో పాటుగా సెక్యూర్డ్గాను ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. విల్ సీ యూ అగైన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సైనింగ్ ఆఫ్, your Satish.